దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ, అయ్యదేవర కాళేశ్వరరావు, కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు, స్వరాజ్య సమరశీలి దరసి చెంచయ్య, పానక కనకమ్మ, ఖద్దరు ఇస్మాయిలు హజారా బీబీ, వేదాంతం కమలాదేవి, దిగుమర్తి జానకిభాయమ్మ, కల్లూరి తులసమ్మ మరియు ద్వారా బందాల చంద్రయ్య. ఇప్పుడు కవి పరిచయాల గురించి అయితే చూద్దాము. ఇవన్నీ మొత్తం మనకు 9th క్లాస్లో ఉన్న పాఠ్యాంశాలు, పద్య భాగం కానీ గద్య భాగం కానీ ఉపవాచకం కానీ. క్లాస్లో ఫస్ట్ పాఠం వచ్చేసి ధర్మబోధ అండి. మనము కేవలం పాఠానికి కవులు కానీ వారి రచనలు కాలం ఒకటే కాకోకుండా ఏ పాఠం గురించి చదువుకుంటామో ఆ పాఠానికి ప్రక్రియ ఇతివృత్తాలు చాలా ఇంపార్టెంట్ అండి. మనలో ఖచ్చితంగా 1 నుంచి 2 ప్రశ్నలు, అంటే ప్రక్రియ గురించి 2 ప్రశ్నలు కానీ ఇతివృత్తం గురించి కానీ 2 ప్రశ్నలు కానీ మనల్ని అడుగుతూ ఉంటారు. కాబట్టి మనకు ప్రక్రియ ఇతివృత్తం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి పాఠాన్ని కూడా తెలుసుకుందాము. మనకు ధర్మబోధ పాఠ్యాంశానికి కవి వచ్చేసి నన్నయ్య భట్టు, కాలం 11వ శతాబ్దము, ఆస్థానం అంటే ఎవరు ఆస్థానంలో ఉన్నాడంటే తూర్పు చాళుక్య రాజు అయిన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఈయన కవిగా పనిచేశారు నన్నయ్య. బిరుదులు వచ్చేసి ఆదికవి వాగన శాసనుడు, శైలి వచ్చేసి అక్షరనమ్యత, ప్రసన్న కథాకలితార్థ యుక్తి. ఒకటి గుర్తుంచుకోండి, మనకు ఇలా అక్షరరమ్యత లేదా ప్రసన్న కథాకలితార్థ యుక్తి ఎవరి శైలి అంటే ఎవరి రచనా శైలి క్రింది వానిలో గుర్తించండి అని మనల్ని ఇలా ప్రశ్నలు కూడా అడుగుతారండి. కాబట్టి డిఎస్సి లెవెల్కు చదివే వాళ్ళైతే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా టెట్లో అయినా కూడా మనల్ని అడుగుతూ ఉంటారండి. తర్వాత రచనలు, మహాభారత ఆంధ్రీకరణం అంటే మనకు సంస్కృతం మూలం అయితే, అంటే మనకు వ్యాసుడు రచించిన సంస్కృతంలోని మహాభారతాన్ని మనకు తెలుగులోకి అనువదించింది మొట్టమొదటి కవి నన్నయ్య. కాబట్టి ఆయనను ఆది కవి అని కూడా అనడం జరిగింది. సో మనకు ఆది పర్వం, సభ, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు ఈయన రచించాడు. లాస్ట్ టెట్లో ఏమి అడగడం జరిగిందండి, ఏమని అంటే నన్నయ్య చివరి పద్యం అంటే ఏ పద్యం వరకు రచించాడు. 142, 141, 143, 144 అని లాస్ట్ టెట్లో అయితే మనల్ని అడగడం జరిగింది. ఇయర్ అయితే గుర్తులేండి, ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ అయితే ఇలాగే అడిగారు. కాబట్టి మనకు ఈ ఆశ్వాసాలు కూడా, అంటే ప్రాచీన కవుల్లో ఉంటారు కదా, వాళ్ళ ఆశ్వాసాలు కూడా ఎంతవరకు రచించాడని మనల్ని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించగలరు. అదేవిధంగా చాముండికా విలాసము, ఇంద్ర విజయం, ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథము. అదేవిధంగా విశేషాలు వచ్చేసి అనువాద పద్ధతిలో శైలిలో తెలుగు కవులకు మార్గదర్శి నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మళ్ళీ రేచన, అధర్వణుడు ఇతని సమకాలికులు. టెట్లో అడిగారండి. 2024 ఫిబ్రవరిలో మనకు జరిగింది కదా టెట్టు. సో అప్పుడు అడగడం ఏంటంటే నారాయణ భట్టు, అదేవిధంగా ఇంకొక 3 కవులు ఇచ్చి వీరిలో నన్నయ్య సమకాలికులు ఎవరని ప్రశ్న అడిగారండి. సో కాబట్టి మనకు సమకాలికులు ముఖ్యంగా ప్రాచీన కవుల యొక్క సమకాలికులు అయితే గుర్తుపెట్టుకోవాలండి. మనల్ని అడిగారు లాస్ట్ టైం ఏమడిగారంటే నారాయణ భట్టు ఇచ్చి ఇంకొక వేరే 3 కవులు ఇచ్చి వీరిలో నన్నయ్య భట్టుకు సమకాలికుడైన కవిని గుర్తించండి అని అడిగారు. కాబట్టి ఒకసారి మీరు గమనించగలరు. తర్వాత పాఠం చూద్దాం. 2వ పాఠం వచ్చేసి చైతన్యం అండి. ప్రక్రియ గేయ కవిత, ఇతివృత్తం సామాజిక బాధ్యత. కవి పరిచయం చూద్దాం. కవి తాపి ధర్మారావు, కాలం 19/9/1887, మరణం 1973. రచనలు వచ్చేసి పాతపాలి, కొత్తపాలి, రాలు రప్పలు, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మరమరాలు. గుర్తుపెట్టుకోండి, ఎలా అడుగుతారంటే పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు అనే రచించిన రచయిత ఎవరు అని మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గమనించగలరు. సో పాతపాలి, కొత్తపాలి రచనల రచయిత ఎవరని అడగడం జరిగిందండి ఈ ప్రశ్నను. ఎప్పుడు 2024లో మనకు ఫిబ్రవరిలో జరిగిన టెట్లో అయితే ఇది అడిగాడు అనమాట. కొత్తపాలి, పాతపాలి అనే రచనల రచయిత ఎవరని మనం ప్రశ్న అడిగారు. కాబట్టి రచనలు అనేది చాలా మనకు ముఖ్యమండి. కాబట్టి వీటిని గమనించగలరు. అదేవిధంగా సాహితీ మరమరాలు. శైలి వచ్చేసి సుబోధకరమైన జనరంజక శైలి. బిరుదులు ఆంధ్ర విశారద. పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం హృదయోల్లాస వ్యాఖ్యానానికి ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం రావడం జరిగింది. ప్రత్యేకతలు వచ్చేసి
అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత, అదేవిధంగా పత్రికా సంపాదకుడిగా తొలిసారి పత్రికలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు. సో ఇవన్నీ గమనించగలరు. మనల్ని ప్రశ్నలు ఏ విధంగా అయినా అడగవచ్చు. ఇంకొకటండి, మనకు బిరుదులు కూడా ఇంపార్టెంటే. ఒక సైడ్ బిరుదులు ఇచ్చేసి ఇంకొక సైడ్ కవులు ఇచ్చి మనకు మ్యాచింగ్ చేయమని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో డిఎస్సి లెవెల్లో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు బిరుదులు, రచనలు కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా సంవత్సరాలు కూడా, ఒక పక్క సంవత్సరాలు, ఒక పక్క రచయితలు ఇచ్చి కాలక్రమాన్ని అడగచ్చు, అంటే మ్యాచింగ్ చేయమని. లేకుంటే ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం తెలుసు కదా, అంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళ నుంచి లాస్ట్, లేదా కొత్త సంవత్సరం నుంచి పాత సంవత్సరానికి, ఇలా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి గమనించగలరు. ప్రశ్నలు ఏ విధంగా అయినా అడగచ్చండి అందుకు. తర్వాత 3వ పాఠం చూద్దాం. ప్రక్రియ, వర్ణన, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి. గ్రంథం వచ్చేసి అంటే మనకు వివిధ కవులు అయితే రచించారండి. అందులో హరివంశం వచ్చేసి ఎర్రన, వసుచరిత్ర వచ్చి రామరాజు భూషణుడు ఈయనేనండి. తర్వాత రామాయణం వచ్చేసి మొల్ల, రుక్మిణీ పరిణయం వచ్చేసి కూచుమంచి తిమ్మకవి, అమృతాభిషేకం వచ్చేసి దాశరథి, శృంగార నైషధం శ్రీనాథుడు, అల్లసాని పెద్దన మనుచరిత్ర, విశ్వకర్మ పురాణం వచ్చేసి వీవూరి వెంకటాచార్యుడు, తర్వాత పండితారాధ్య చరిత్ర వచ్చి పాలకురికి సోమనాథుడు. సో ఈ ప్రశ్న అయితే 2024 ఫిబ్రవరి 4వ తేదీ ఆఫ్టర్నూన్ చేసిన అడిగారండి. రామాయణం రచించిన రచయిత ఎవరు అని అడిగారు. ఎవరంటే మొల్ల, గుర్తుపెట్టుకోండి. సో ఈ రచనలు అంటే వీళ్ళంతా, ఈ రచనలు రచయితలు ఎవరనేది కూడా మనం బాగా గమనించాలి. ప్రశ్న ఎలాగైనా అడగచ్చండి. సో అందుకోసమని ఇదైతే 2వ తేదీ ఫిబ్రవరి 2024 2వ తేదీ సెషన్లో కూడా అడిగారు. ఏంటంటే మనుచరిత్ర రచనకు రచయిత ఎవరని అడిగారు. ఎవరంటే అల్లసాని పెద్దరండి. ఇవన్నీ గమనించగలరు. తర్వాత చూద్దాం. 4వ పాఠం వచ్చేసి ప్రక్రియ, వచన కవిత అండి. ఇతివృత్తం వచ్చేసి స్వయం కృషి. కవి డాక్టర్ ఎన్లూరు సుధాకర్, కాలం 2022లో చనిపోయాడు. 1959లో అయితే జన్మించాడు. తల్లిదండ్రులు వచ్చేసి శాంతాబాయి, తండ్రి ఎన్లూరి దేవయ్య. జన్మస్థలం వచ్చేసి రావికుంటపల్లె, కనిగిరి తాలూకా, ప్రకాశం జిల్లా. రచనలు వచ్చేసి వర్తమానం, మల్లెమొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి, నల్లదాక్ష పందరి, ఆటజని కాంచే, యాత్రాజ కవిత్వం, జాస్వా సాహిత్యంపై విశ్లేషణ. అదేవిధంగా బిరుదులు వచ్చేసి నవయుగ వచన కవితా చక్రవర్తి, కవిరత్న. ఇది ప్రశ్న అడిగారండి. నవయుగ వచన కవితా చక్రవర్తి అని ఏ కవిని అంటారు అని ప్రశ్న అడగడం జరిగింది. సో నవయుగ కవి అంటే కొందరికి వేరే కవి కూడా రావచ్చు, కానీ నవయుగ వచన కవితా చక్రవర్తి అంటే మనకి ఎవరంటే ఎన్లూరి సుధాకర్ గారు. కవితా గుణం వచ్చేసి నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాన్ని ప్రకటించుకున్నారు. ప్రస్తుత పాఠం ఆత్మకథ, నల్లద్రాక్ష పందిరి కవితా సంపుటిలోనిది. గమనించగలరు. తర్వాత చూద్దాం. మనకు 5వ పాఠం వచ్చేసి స్నేహం అండి. ప్రక్రియ, ప్రాచీన పద్యం. ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసము. సో మనకు ఇవి ఎక్కువగా ఇతివృత్తాలు అడుగుతూ ఉంటారండి, గమనించగలరు. కవి పరిచయం వచ్చేసి స్నేహం పాఠ్యభాగం. నన్నయ్య రచించిన మహాభారతం, పోతన రచించిన భాగవతము, విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణం, కల్పవృక్ష గ్రంథాల నుండి ఎంపిక చేసిన పద్యాలతో రూపొందింది. సో ఈ ప్రశ్న నాకు రావడం జరిగింది. ఎట్లో ఏంటంటే సహజ కవి అని ఎవరిని పిలుస్తారు? సహజ కవి ఎవరిని పిలుస్తారంటే పోతనను. కాబట్టి గమనించగలరు. సహజ కవి అని ఎవరిని పిలుస్తారని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గమనించగలరు ఇవన్నీ. ఇక్కడ కవి వచ్చేసి నన్నయ్య, కాలం 11వ శతాబ్దం, ఆస్థానం వచ్చేసి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. అలభ్య రచనలు వచ్చేసి, అలభ్య రచనలు అంటే రచించినప్పటికీ ఆ పుస్తకాలు కనిపించకపోవడం, అంటే లభ్యం కాకపోవడాన్ని అలభ్య రచన అంటారు. అవి ఏంటంటే ఇంద్ర విజయం, చాముండి కవిలసం. బిరుదులు వచ్చేసి ఆదికవి, వాగన శాసనుడు. తర్వాత 2వ కవి వచ్చేసి బమ్మెర పోతన, కాలం 15వ శతాబ్దం, తల్లిదండ్రులు లక్కమాంబ కేసన. రచనలు వచ్చేసి శ్రీమద్భాగవతం, భోగిని దండకం, నారాయణ శతకం, వీరభద్ర విజయం. భోగిని దండకం రచించిన కవి ఎవరు అని కూడా ప్రశ్న అడిగారండి. అయితే టెట్టుకు సంబంధించింది. అదేవిధంగా వీరభద్ర విజయం. బిరుదులు వచ్చేసి ప్రజాకవి, సహజ పండితుడు. తర్వాత కవి చూద్దాం.
కవి విశ్వనాథ సత్యనారాయణ కాలం 1895 నుంచి 1976 వరకు జన్మించాడు, అంటే బ్రతికాడు. తల్లిదండ్రులు పార్వతి, శోభనాద్రి. జన్మస్థలం కృష్ణా జిల్లా నందమూరి గ్రామం. రచనలు వచ్చేసి శ్రీమద్రామాయణ, కల్పవృక్షం, వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ, పెళ్లి, ఏకవీర. బిరుదులు వచ్చేసి కవి సామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ్. పురస్కారాలు వచ్చేసి శ్రీమద్ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా ఈయనకి లభించింది. తర్వాత కవి వచ్చేసి కందుకూరి రుద్రకవి, కాలం 16వ శతాబ్దం. ప్రత్యేకత వచ్చేసి సుగ్రీవ విజయ యక్షగానము. ఇది కూడా అడిగారండి, సుగ్రీవ విజయం అనేది ఏమిటి? ఆ యక్షగానకర్త ఎవరంటే కందుకూరి రుద్రకవి. తర్వాత కవి తెనాలి అన్నయ్య కవి, కాలం 16వ శతాబ్దం. రచనలు సుదక్షిణ పరిణయము. తర్వాత పాఠం 6వ పాఠం వచ్చేసి మనకు తీర్పు అండి. ప్రక్రియ ఆధునిక పద్యం, ఖండకావ్యము. ఇతివృత్తం వచ్చేసి పరోపకారము. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి, కాలం 1912లో పుట్టి 1992లో చనిపోవడం జరిగింది. తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, పరదేశయ్య. జన్మస్థలం వచ్చేసి గుంటూరు జిల్లా కొప్పర్రు. రచనలు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాలా శతకము. అదేవిధంగా చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 76 గ్రంథాలు రచించారు. కలం పేరు వచ్చేసి కరుణశ్రీ. సో ఈ కలం పేర్లను కూడా మనల్ని ఖచ్చితంగా అడుగుతారండి. కలం పేర్లు ఇచ్చి మ్యాచింగ్ అయినా చేయొచ్చు, లేకుంటే కరుణశ్రీ అనే కలం పేరు కలిగిన వ్యక్తి ఎవరిని కూడా అడగచ్చు అనమాట. కాబట్టి ఒకసారి గమనించగలరు. ప్రత్యేకతలు: కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథలుగా ప్రసిద్ధులు. తర్వాత 7వ పాఠం మాట మహిమ అండి. ప్రక్రియ పద్యము ఆధునికము. ఇతివృత్తం వచ్చేసి జీవన విధానము. కవయిత్రి పేరు కొలకూరి స్వరూపరాణి. కాలం 1943 నుంచి 2022 వరకు బ్రతికారు. రచనలు చంద్రగ్రహణము అనేది కావ్యము, నన్నయ్య మహిళ, శివతాండవం, వాయునందన శతకము. తర్వాత స్వస్థలం వచ్చేసి గోవాడ, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా. తల్లిదండ్రులు నడుకుర్తి వెంకటరత్నం కవి, రత్నం మరియాంబ. బిరుదులు వచ్చేసి కవయిత్రి తిలక. జీవిత విశేషాలు వచ్చి 10-12 ఏళ్ల వయసులోనే కవిత్వం రాశారు. స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, వైద్యవ్యం వంటి పలు అంశాలపై రచన చేశారు. వీరు రాసిన చంద్రగ్రహణం ప్రథమ స్త్రీవాద కవిత్వంగా ప్రశంసలు పొందింది. సో కవయిత్రి తిలక అనే బిరుదు కలిగిన రచయిత్రిని కూడా అడగడం జరుగుతుందండి. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా మనం 1-2 సార్లు అయితే చదవాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. తర్వాత వచ్చేసి పద్యభాగం అయిపోయినాయండి ఇంతవరకు. ఇప్పుడైతే గద్యభాగం చూద్దాం. ఫస్ట్ పాఠం వచ్చేసి ఇల్లలక గాని. ప్రక్రియ కథానిక, ఇతివృత్తం శ్రీ చైతన్యము. సో ఇది 2024 ఫిబ్రవరిలో మనకు 2వ తేదీ వచ్చిన ప్రశ్న అండి ఇది. ఇల్లలకగానే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం తెలియజేయండి. స్త్రీ చైతన్యం, స్త్రీల పట్ల గౌరవం అంటే ఇట్లా స్త్రీకి సంబంధించి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇల్లలకగానే అంటే మనకు స్త్రీ గుర్తొస్తుంది కాబట్టి కన్ఫ్యూజన్ కాకండి. ఇతివృత్తం వచ్చేసి స్త్రీ చైతన్యం, మర్చిపోకండి, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. రచయిత్రి పేరు వచ్చేసి పి సత్యవతి గారు. జననం 1940, గుంటూరు జిల్లా కొలకూరి గ్రామము. రచనలు వచ్చేసి కథా సంపుటాలు సత్యవతి కథలు, ఇల్లలకగానే, మత్తునగరి, మెలకువ, రాగభూపాలం. నవలలు వచ్చేసి పడుచుదనం, రైలుబండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు. ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి రచనలకు అనువాదం చేశారు. బిరుదులు, పురస్కారాలు చూద్దాం. చాసో స్ఫూర్తి పురస్కారము, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారము. ఒకటి గమనించగలరు, మనల్ని రచనలు ఇచ్చి ఈ రచనకు సంబంధించిన కవి కూడా అడుగుతూ ఉంటారండి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. అలా కాకపోతే రచనలన్నీ సత్యవతి గారితో ఇవ్వచ్చు, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, రచనలన్నీ ఇవ్వచ్చు. అందులో కథా సంపుటాలేంటి, లేదా నవలలేంటి, నాటకాలేంటి. ఇప్పుడు మనకు శ్రీమద్రామాయణము రాసింది కదా, శ్రీమద్రామాయణము మనకు ఆయన గురించి ఆయన రచనలే 4 ఇస్తాడు. ఇందులో నాటకం ఏంటి? ఇది 2018 డిఎస్సికి సంబంధించిన ప్రశ్న. ఇలా అడిగారు, చెప్తాను చూడండి. ప్రశ్న ఎలా అడిగారంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలను గుర్తించండి అంటే అక్కడ ఏమడిగారంటే శ్రీమద్రామాయణ, కల్పవృక్షము, వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ, పెళ్లి, ఏకవీర ఇలా ఇచ్చి ఇందులో నాటకం ఏమిటి, తర్వాత శతకం ఏమిటి, అదేవిధంగా రచనలు
నవలలు ఇలా మనల్ని మ్యాచ్ చేయమని అడుగుతారండి. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఏవి ఏంటనేది కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత చూద్దాం. తర్వాత రెండవ పాఠం వచ్చేసి రంగస్థలం అండి. ప్రక్రియ వ్యాసము, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. కవి తనికెళ్ల భరణి అంటే మనకు సినిమాల్లో ఉన్నారు కదా, తనికెళ్ల దశభరణి శేషప్రసాద్. జననం 1956. తల్లిదండ్రులు వచ్చేసి లక్ష్మీ నరసమ్మ, రామలింగేశ్వరరావు. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథాపురం. వృత్తి నటన, రచనా వ్యాసంగం. రచనలు కవితా సంపుటాలు అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనము, పరికిని. నాటకాలు వచ్చేసి అద్దెకొంప, చల్చల్ గుర్రం, కుక్కరోకో, గార్ధభాండం, గోగ్రహణం. ఇవన్నీ కూడా అయిన రచనలు. తర్వాత చూద్దాం. మూడో పాఠం ప్రియమైన నాన్నకు. ప్రక్రియ లేఖ, ఇతివృత్తం వచ్చేసి మానవ సంబంధాలు. రచయిత్రి శ్రీమతి పింగళి బాలాదేవి. తల్లిదండ్రులు బట్టిప్రోలు కృష్ణమూర్తి, వేలుపూరి సుభద్రాదేవి. స్వస్థలం కాట్రావులపల్లె, పెద్దాపురం తాలూకా, తూర్పుగోదావరి జిల్లా. కాలం వచ్చేసి 1946లో పుట్టారు, 1992లో చనిపోయారు. వృత్తి అధ్యాపక వృత్తి. రచనలు వచ్చేసి నాన్నకు రాయని ఉత్తరం కవితా సంపుటి, ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం అనేటి ఈమె యొక్క రచనలు. తర్వాత పాఠం. నాలుగో పాఠం వచ్చేసి ఆశావాది. ప్రక్రియ ముఖాముఖి, ఇతివృత్తం సాహితీ జీవనము. కవి పేరు ఆశావాది ప్రకాశరావు. కాలం 1944లో పుట్టాడు, 2022లో చనిపోయాడు. తల్లిదండ్రులు కుల్లాయమ్మ, పక్కీరప్ప. స్వస్థలం కొరివిపల్లె, సింగనమల మండలం, అనంతపురం జిల్లా. గురువు సివి సుబ్బన్న గారు. రచనలు పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్తం, అవధాన చాటువులు, అవధాన కౌముది, ప్రత్యుష పవనాలు. ప్రత్యేకతలు అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు కూడా. ఇవన్నీ కూడా ఆయన రచనలు. తర్వాత ఏ దేశమేగినా అనే పాఠ్యాంశానికి ప్రక్రియ తెలియజేయండి అని మనల్ని 2024లో ఫిబ్రవరిలో వచ్చిన క్వశ్చన్ పేపర్లు అయితే ఇది అడిగారండి. ఏ దేశమేగినా అనే పాఠ్యాంశానికి ప్రక్రియ ఏమిటంటే యాత్రా సాహిత్యం, ఇతివృత్తం దేశభక్తి. రచయిత శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. కాలం వచ్చేసి 1917లో జన్మించారు, 1996లో మరణించారు. తల్లిదండ్రులు నాలం కృష్ణారావు, తల్లి నాలం సుశీలమ్మ. ప్రాంతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా. రచనలు మన సాహితీ మధుర భారతి అనేవి గేయాలు, ఆంధ్రుల కీర్తన వాజ్మేయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయం, అభిజ్ఞాన శాకుంతలము, జాతిపిత, ఒక చిన్న దివ్య, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీటధారణి, భారతదేశ చరిత్ర, కొన్ని గుణపాఠములు వంటి గ్రంథాలు రచించారు. తర్వాత సాహిత్య సామ్రాజ్య వైభవం అనేది ఏమిటి? ఏకాంకిక. సాహితీ రుద్రం అనేది ఆత్మచరిత్ర. కాంతి శిఖరాలు అనేవి పేరుతో భక్తి గీతాలు. అమృతవల్లి, చీకటి రాజ్యం మొదలైనవి నవలలు. సో మనకు అందుకే చెప్పారండి, నవలలేంటి, ఏకాంకికలేంటి, తర్వాత వచ్చేసి నాటకాలేంటో కూడా, శతకాలేంటి అనేది కూడా మనము కొంచెము గమనించాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. తర్వాత చూద్దాం. ఆరో పాఠం వచ్చేసి ఆరో పాఠం నా చదువు. ప్రక్రియ వచ్చేసి స్వయ చరిత్ర. తర్వాత ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి. మనకు ఇది స్వయ చరిత్ర కాదు, స్వీయ చరిత్ర అండి. స్వీయ చరిత్ర. ఆరో పాఠం నా చదువు. ప్రక్రియ వచ్చేసి స్వీయ చరిత్ర, ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి అండి. సో మనకు ప్రక్రియలు, ఇతివృత్తాలు చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి గమనించగలరు. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మనకు నా చదువు అనే పాఠ్యాంశానికి రచయిత పేరు వచ్చేసి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. కాలం 20వ శతాబ్దం. తల్లిదండ్రులు మహాలక్ష్మి సోదెమ్మ, లక్ష్మీపతి సోమయాజులు. స్వస్థలం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా పాలమూరి గ్రామం. రచనలు వచ్చేసి కథలు. చూడండి ఇక్కడ మనకు క్లారిటీగా ఇచ్చారు. సో ఇలా మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కథలు, నవలలు, నాటకాలు, ఆత్మకథని ఒక్కొక్కటి ఇచ్చి మనకు మ్యాచింగ్ చేయమంటారు అనమాట. సో అందుకోసమని మనకు కథలకు, నవలలకు, నాటకాలకు, ఆత్మకథలకు తేడాలు ఏంటి, అవి ఏ రచనలు అనేది కూడా మనం బాగా చదువుకోవాలన్నమాట. కన్ఫ్యూజ్ కాకోకుండా మనకు మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే. కథలు వచ్చేసి వడ్ల గింజలు, మార్గదర్శి, గులాబీ అత్తరు మొదలైన 75 కథలు రాశారు. నవలలు
మిథునానురాగం, శ్మశానవాటిక మొదలగునవి. నాటకాలు ప్రేమపాశం, రాజరాజు, రక్షాబంధనం మొదలైనవి. ఆత్మకథ వచ్చేసి అనుభవాలు, జ్ఞాపకాలు. పుల్లంపేట, జరీచీర, కీలెరిగిన వాత, ఆయుర్వేద, యోగముక్తావళి, మరిన్ని ఇతర రచనలు 20వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టమైన వారిగా ప్రసిద్ధి. తర్వాత చూద్దాం. 7వది వచ్చేసి ఆకుపచ్చ శోకము. ప్రక్రియ వచ్చేసి పర్యావరణ కవిత్వం. ఇతివృత్తం పర్యావరణం. రచయిత పేరు డాక్టర్ కొండేపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్. తల్లిదండ్రులు శ్రీ సుందర ప్రకాశ్రావు, శ్రీమతి రూతమ్మ గారులు. స్వస్థలం మార్కాపురం, ప్రకాశం జిల్లా. వృత్తి జీవశాస్త్ర అధ్యాపకుడు. రచనలు కవితా సంపుటాలు దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, ఆకుపచ్చ శోకం, అపూర్వయానం నవల, కుర్చీ చెప్పిన చర్చీ కథలు, విశ్వధర్మం, వ్యాసం మొదలగు పర్యావరణ ఇతివృత్త రచనలు. అలతి అలతి పదాలను సూటిగా స్పష్టంగా విసురుతూనే మానవ తప్పిదాలు ఘాటుగా విమర్శిస్తారు. ఎవరు అంటే కొండేపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్ అండి. తర్వాత ఇక్కడ వరకు అయిపోయింది. మనకు ఉపవాచకం అండి. ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు. కథ వచ్చేసి పుత్రగాత్ర పరిష్వంగము. పీరెట్ల రామకృష్ణ. కేవలం రచయితలు ఉన్నాయని చూద్దాము. తర్వాత దేశభక్త కొండ వెంకటప్పయ్య. కథ వచ్చేసి సీనయ్య డాక్టరు. దుర్గా జయశ్యామల. తర్వాత దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు. కథ వచ్చేసి కాంపోజిషన్ పి. సరళాదేవి. ఉన్నవ దంపతులు లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ. కథ వచ్చేసి ఉరులు. రచించింది వచ్చేసి మల్లీపురం జగదీష్. తర్వాత దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ. కథ వచ్చేసి మనస్వి. రచించింది ద్వివేదుల విశాలాక్షి. సో ఎందుకు ఉపవాచకాలు కూడా చెప్తున్నానంటే దేశబాంధవి అని ఎవరినంటారు, ఉన్నవ దంపతులని ఎవరినంటారు, దేశోద్ధారక అని ఎవరంటారు, ఇలా కూడా మనల్ని ప్రశ్నలు అడుగుతారు. అందుకోసమేనండి ఉపవాచకాలు కూడా చేయడం. ఎందుకంటే ఏ ఒక్కటి మిస్ కాకూడదు. ఒక్కటి మిస్ అయినా అందులో మార్కు వస్తే ఒక మార్కు కోల్పోయినట్టే కదా. ప్రతి మార్కు కూడా మన విజయానికి ఎంతో తోడ్పాటునైతే ఇస్తాయండి. అందుకోసమనే నేను ఉపవాచకాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మనకు ఇలా అడుగుతారు, చెప్పాను కదా, దేశబాంధవిని ఎవరంటారు, దేశోద్ధారకుడు అని ఎవరంటారు. సో ఇలా ప్రశ్నలు అడిగినప్పుడు మనము భయపడకుండా ఉండాలంటే ఒకసారి మనం వీటిని అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. తర్వాత చూద్దాం. అయ్యదేవర కాళేశ్వరరావు. కథ వచ్చేసి అహింస. రచించింది వచ్చేసి దాదా హయత్. తర్వాత కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు. కథ చంద్రవంక. రచించింది పోరంకి దక్షిణామూర్తి గారు. తర్వాత స్వరాజ్య సమరశీలి దరిశి చెంచయ్య. కథ అమ్మమ్మ చదువు. రచయిత వచ్చేసి సుధామూర్తి. తర్వాత పొనాక కనకమ్మ. కథ వచ్చేసి జీవన్ముక్తుడు. రచించింది మధురాంతకం రాజారాము. తర్వాత ఖద్దరు ఇస్మాయిల్ హజారా బీబీ. ఖద్దరు ఇస్మాయిల్ హజారా బీబీ. కథ వచ్చేసి యంత్రము. రచించింది వచ్చేసి షేక్ హుస్సేన్ సత్యాగ్ని. చూడండి, ఇందులోనే మనము బాగా గుర్తుపట్టాల్సింది ఏంటంటే సత్యాగ్ని అనే పేరు కలిగి రచన చేసిన రచయిత్రి ఎవరని ఈ ప్రశ్న అయితే మనల్ని టెట్లో అడిగారు. సో సత్యాగ్ని అంటేనే మనం ఏమనుకుంటారు, ఎవరొకరు మన తెలుగు కవి అనుకోవచ్చు. అంటే ముస్లిం అని అంటే తెలియని వారు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమని నేను చెప్తున్నాను. సత్యాగ్ని అని పేరు కలిగి అనే పేరుతో రచన చేసిన రచయిత ఎవరని కూడా అడిగారు లాస్ట్ టెట్లో. కాబట్టి గమనించగలరు. ఎవరంటే షేక్ హుస్సేన్ గారు. తర్వాత వేదాంతం కమలాదేవి. కథ వచ్చేసి కొలిమి కొలకులూరి ఇనాకు. తర్వాత దిగుమర్తి జానకిబాయమ్మ. కథ బంగారు మురుగు. రచయిత వచ్చేసి శ్రీరమణ. తర్వాత 13 వచ్చేసి కల్లూరు తులసమ్మ. కథ వచ్చేసి ఒళ్ళెరగని నిద్ర. రచయిత వచ్చేసి సావెం రమేష్. తర్వాత వచ్చేసి లాస్ట్ది ద్వారబంధాల చంద్రయ్య. కథ చివరి పిచ్చుక. రచించింది డాక్టర్ పాపినేని శివశంకర్. సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనకు ఇందులో నుంచి 1 నుంచి ఈ యొక్క వీడియో చూసినా కూడా మీకు 1 నుంచి 2 మార్కులు, మీ అదృష్టం ఉంటే 3 మార్కులు కూడా లభిస్తాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటికి ఇంపార్టెంట్ అని చదవండి. మనకు సమయం బాగా ఇచ్చారు. సో టెట్ పాస్ కావడానికి 3 నెలలు, డిఎస్సి కోసం అయితే 3 నెలలు, మొత్తం 6 నెలల సమయం ఇచ్చారు. ప్రతి గంట కూడా మనకు ఎంతో ఇంపార్టెంట్. ఈ గంట చదవకపోతే మనకు ఉద్యోగం రాదేమో అనే తపనతో గనక మనం చదివినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుందండి. పోస్టులు ఎన్నన్నా ఉండివ్వండి, మనకు కావాల్సింది ఒక పోస్టే అని చదివి ఒక పోస్ట్ నాది అని చదివినట్లయితే మనము సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి.
సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మన ఛానల్ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.